అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మళ్ళీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. ఇక్కడుండే మైనారిటీస్కి మళ్ళీ రావాలని మొట్టమొదటిసారిగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్ళీ పెట్టాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు ఆ రోజు మక్కాకు పోవాలంటే బాంబేకో బెంగళూరుకు పోయేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించి అది కూడా ఎక్కడో మారుమూల కట్టడం కాదు, సాక్షాత్తు అసెంబ్లీకి ఎదురుగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ని కట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసి మక్కాకు పంపించాం. ఆ రోజు నేను ఒక చట్టం తీసుకొచ్చా. ఆ చట్టం ప్రకారం బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని, చట్ట ప్రకారం కాకుండా ఒక 4-5 అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ట్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ట్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను, చట్టాన్ని సవరించాను. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మీరెన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన తెలుగుదేశం పార్టీది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఉర్దూ అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యునల్ వేసి ఆడిట్ చేపించాం ఆస్తులన్నీ. ఈ ఆస్తులు అన్యాకాంతరం కాకూడదని, శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 25-26లో 5,434 కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దూరదృష్టితో కట్టాను అది కూడా. అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాంప్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నామా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 1-2 కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం.